My name is Devika, lecturer in MPHW, Gaunt Junior College, Dhamsi, District Adilabad. Subject Midwifery, Paper 1, Topic High Risk Labor, Unit 12. High risk labor means ప్రమాదకరమైన ప్రసవము. Their main causes, there are 3 causes are there: uterine abnormalities, cephalopelvic dispersion, CPD, prolonged labor. అనగా అసాధారణ ప్రసవము జరగడానికి 3 కారణాలు కలవు. యూటరైన్ అబ్నార్మాలిటీస్, అసాధారణ గర్భాశయ చర్యలు లేక అసాధారణ గర్భాశయం యొక్క పనులలో లోపము. సెకండ్ వన్ సెఫాల్పెల్విక్ డిస్ప్రపోర్షన్, సిపిడి. తర్వాత మూడవది ప్రొలాంగ్డ్ లేబర్, దీర్ఘకాలిక ప్రసవము. ఈ 3 కారణాలలో తల్లి యందు ఏ కారణం కనబడినా హై రిస్క్ లేబర్గా మనము దీనిని నిర్వచించేదాము. ఫస్ట్ వన్ యూటరైన్ అబ్నార్మాలిటీస్, మొదటిగా అసాధారణ గర్భాశయ చర్యలు. యూటరైన్ యాక్షన్ ఈజ్ సెడ్ టు బి ఇన్సఫిషియంట్ వెన్ ద కాన్స్ట్రక్షన్ డు నాట్ ఎఫెక్టింగ్ డిలేట్ ద సర్విక్స్ ప్రోగ్రెస్ in labor is slow and the length of labor prolonged. It may arise either because the contraction are to 6 weeks or because the part of the uterus do not act in harmony see on other. సాధారణ లోపములు అనగా వయస్సు మీద, కాన్పుల సంఖ్య మీదనో ఆధారపడి ఉండును. 30 సంవత్సరాల తర్వాత తొలిసారిగా గర్భం ధరించుట వలన 4 లేకపోతే 4 కాన్పుల అయిన తర్వాత కాన్పులలో సంభవించును. మరియు కూపకంలో బాగుగా సరిపడని ఉదయించు భాగము వలన. ఎగ్జాంపుల్ డిస్ప్రపోర్షన్, అసాధారణ ఉదయములు ఉండడం కానీ, కవలలు జన్మించడం కానీ, ఉచ్చ శిరోదయములు వెనుకటి స్థితులలో పోస్టీరియర్ పొజిషన్, ఉచ్చ శిరోదయములు అనగా పోస్టీరియర్ పొజిషన్. ఇప్పుడు మనము హైపోటోనిక్ యూట్రైన్ యాక్షన్. ద కాంట్రాక్షన్ ఆర్ వీక్, షార్ట్ అండ్ ఇన్ఫ్రీక్వెంట్. హైపోటోనిక్ యూట్రైన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ ద కాంట్రాక్షన్ ఆర్ వీక్, షార్ట్ అండ్ ఇన్ఫ్రీక్వెంట్. ద రిక్వెస్ట్ ఈజ్ స్లో, dilatation of kid cervix are more. The woman is not distressed by the contraction, nor is the fetus and adversely affected by them. Hypotonic uterine action అనగా గర్భాశయం యొక్క పండ్లలో లోపములలో మొదటి కారణము హైపోటోనిక్ యూట్రైన్ యాక్షన్ అనగా గర్భాశయ మాంద్యము అని కూడా అంటారు. ఏ విధమైన డిస్ప్రపోర్షన్ లేకపోయినను బలహీనమైన లేక చిన్న లేక నొప్పులు ఆగి వచ్చే నొప్పుల వలన ప్రసవకాలం అనేది పొడిగింపబడుతుంది. 24 గంటల కంటే ఎక్కువ పట్టినప్పుడు దానిని గర్భకోశ మాంద్యం అని అంటారు. ఆస్ చాలా ఆలస్యంగా వికసించును. ఈ పరిస్థితి ప్రసవం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పటి నుండి ప్రైమరీ యూట్రైన్ ఇంటీరియా అని అంటారన్నట్టు. అప్పటి నుండి ఈ ఆస్ చాలా ఆలస్యంగా ఉదయిస్తుంది. ఇక ఉదయించే భాగము బాగుగా జరిగినప్పుడు, ప్రసవ సమయంలో ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని సెకండరీ యూట్రైన్ ఇంటీరియా అని అంటారు. ఈ గర్భకోశ మాంద్యంలో పరిశీలించవలసిన విషయాలు ఏంటి అంటే, ముందుగా తల్లి పరిస్థితి. నొప్పులు ఎంత త్వరగా వస్తున్నాయో, ఎంత కాలం ఉంటున్నవి, ఎంత బలంగా వస్తున్నవి అనేది మనము గమనించాలి. ఆ తర్వాత ఉదయించు భాగము దిగుచున్నది లేనిది గమనించాలి. పరీక్ష చేసి ఆస్ ఎంత వికసించిందో చూడాలి. టీపీఆర్ మరియు బీపీ 4 గంటలకు ఒకసారి చార్ట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత అవుట్పుట్ చార్ట్, ఎంత ఆహారం తీసుకున్నది, ఎంతకాలం నిద్రపోయినది చూసి చార్ట్లో రాయాలి. ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్ మెయింటైన్ చేయాలి. 4 గంటలకు ఒకసారి మూత్రంలో ఆల్బ్యూమిన్ కొరకు టెస్ట్ చేయించాలి, యూరిన్ టెస్ట్ అనేది చేయించాలి. మెటర్నల్ డిస్ట్రెస్ సూచనలు ఎడల వెంటనే వాళ్ళకి మెటర్నల్ డిస్ట్రెస్ అనేది ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇక సెకండ్ వన్ పిండం యొక్క పరిస్థితి.
పిండం యొక్క పరిస్థితి 15 నిమిషాలకు ఒకసారి ఫీటల్ హార్ట్ సౌండ్స్ వినవలెను. ఫీటల్ డిస్ట్రెస్ సూచనలు గమనించి వెంటనే డాక్టర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్కోఆర్డినేట్ యూటరైన్ యాక్షన్ అనగా అసాధారణ గర్భ పరిస్థితులను మనము అంచనా వేయడం. Cephalic disproportion and malpresentation are excluded by abdominal and vaginal examination. మనము గర్భమును మరియు వజైనాను పరిశీలించడం వలన మనకు అందులో ఉండే అసాధారణ పరిస్థితుల్లో మనము గుర్తించగలుగుతాము. Encouragement from the midwife who must use all her skills to make her as comfortable as possible. తల్లిని ప్రోత్సహిస్తూ తిరిగి మామూలు స్థితికి వచ్చినట్లుగా వాళ్ళకి మిడ్వైఫ్ సహాయము చేసి మంచి పరిస్థితికి తీసుకురావాలి. డీహైడ్రేషన్ అండ్ కీటో అసిడోసిస్ ఆర్ కనెక్టెడ్ బై అన్ ఇంట్రావీనస్ ఇన్ఫ్లుయెన్స్. మన నరము ద్వారా వాళ్ళకి డిహైడ్రేషన్ అవ్వకుండా కీటో అసిడోసిస్ మరియు ఫ్లూయిడ్స్ని నరంలో ద్వారా మనము ఇన్ఫ్యూజ్ చేయాలి. స్ట్రిక్ట్ ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్ షుడ్ కెప్ట్. ఎల్లప్పుడూ వాళ్ళకి ఫ్లూయిడ్స్ నరంలలోనికి ఎక్కిస్తూ వాళ్ళు డీహైడ్రేట్ కాకుండా కంటిన్యూస్గా చూసుకోవాలి. ఆల్ స్పెసిమన్స్ ఆఫ్ యూరిన్ ఆర్ టెస్టెడ్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ కీటోన్స్. Frequent mouth washes are given so that the mouth remains moist and fresh. Adequate pain relief is essential and may enable the mother to sleep equally, and analgesia is the method of choice and is very effective in promoting more normal action, or pethidine may be IV or I. The fetal heart and uterine contraction are mentioned continuously as their condition often result in fetal distress which may necessitate early delivery. The once adequate analgesia has been achieved, the membrane is still intact or ruptured artificially, and low dose of syntocin infusion may be commenced to stimulate normal uterine action. Vaginal examination performed at 2 to 4 hours intervals to assess progress. అసాధారణ గర్భాశయ పరిచర్య పనులలో మనము తీసుకోవాల్సిన పరిచర్య ఏమిటంటే సెఫాలిక్ డిస్పోర్షన్ అండ్ మాల్ ప్రజెంటేషన్ ఆర్ ఎక్స్క్లూడెడ్. అంటే వజైనల్ ఎగ్జామినేషన్, అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేయడం వలన పిండం యొక్క పరిస్థితిని మనం గుర్తించడము, తర్వాత మిడ్వైఫ్ యాక్టివ్గా ఉంటూ పేషెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని కంఫర్ట్ స్టేజ్లోకి తీసుకురావడం, తర్వాత తల్లి డీహైడ్రేట్ కాకుండా వాళ్ళకి ఎల్లప్పుడూ ఫ్లూయిడ్స్ అందిస్తూ ఉండడము, నరాల ద్వారా ఫ్లూయిడ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, తర్వాత ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కూడా మనము మెయింటైన్ చేయాలి. తర్వాత స్పెసిమన్ కోసం యూరిన్ కలెక్ట్ చేసి కీటోన్ టెస్ట్కి పంపివ్వాలి. వాళ్ళ మౌత్ వాషెస్ చేపిస్తూ నోరు తడి ఆరకుండా నోరు పచ్చిగా ఫ్రెష్గా ఉండేటట్టుగా వాళ్ళని ఉంచడము. తర్వాత పెయిన్ రిలీఫ్ కోసము ఎసెన్షియల్గా వాళ్ళకి సరి అయిన నిద్ర ఉండేటట్టుగా వాళ్ళకి మోటివ్ చేయాలి. తర్వాత ప్యాథడోయిన్ IV ద్వారా వాళ్ళకి ఎక్కించాలి. త్వరగా డెలివరీ అయ్యేటట్టుగా చూడడము, పిండం యొక్క గుండె శబ్దములను రెగ్యులర్గా వింటూ వాటిని మనము చార్ట్లో మెన్షన్ చేయాలి. The once adequate analgesia has been achieved. ఉమ్మనీటి సంచిని ఆర్టిఫిషియల్గా పగలగొట్టి డెలివరీ అయ్యేటట్టుగా చూడడము, వజైనల్ ఎగ్జామినేషన్ 2 నుండి 4 గంటలకు ఒకసారి చేస్తూ ఉండాలి. ఈ పరిస్థితులను మనము గమనించడం వలన తల్లిని ప్రమాద స్థాయి నుండి మనము కాపాడవచ్చు.
తరువాత మనము రిజిడ్ సర్విక్స్, గట్టి సర్విక్స్ గురించి తెలుసుకుందాము. దిస్ ఈజ్ రేర్ కండిషన్. ద సర్విక్స్ ఫెయిల్స్ టు dilate despite normal uterine contraction. The first stage is characterized by severe persistent headaches. On vaginal examination, the cervix initially feel then tight and unyielding but become thick as admetus. గట్టి సర్విక్స్ నందు గర్భాశయం అనేది సహజంగా పనిచేయను, కానీ ఆస్ అనేది ఆలస్యంగా వికసించుట వలన లోపల పరీక్ష చేసేటప్పుడు సర్విక్స్ అనేది పల్చగా బరువుగా తగులుతుంది, కానీ తర్వాత మందముగా తయారవుతుంది. ప్రసవము ఆలస్యం అగుట వలన ఉదయించు భాగం మీద పెద్ద క్యాపుట్ వచ్చును. అంటే లేటుగా అవడం వలన బేబీ వచ్చి ఆస్ దగ్గర ఒత్తిడి పెరగడం వలన తల యందు ప్రెషర్ పడి పిండం యొక్క తల వాచును. ఎక్కువగా ఇది ఫస్ట్ ప్రైమీలో మనము చూడగలుగుతాము. తొలి చూళ్ళు నందు మనము ఈ పరిస్థితిని చూడగలుగుతాము. ఈ యొక్క పరిస్థితులన్నీ మనము అబ్నార్మల్ యూటరైన్ యాక్షన్, అసాధారణ గర్భాశయ చర్యలు లేదా గర్భాశయం యొక్క పనుల లోపంలో ఈ పరిస్థితులను మనము గమనించగలుగుతాము. సెఫాలిక్ పెల్విక్ disproportion. This is second abnormality of high risk labor. Cephalic pelvic disproportion, CPD అనగా పిండము తలకు తల్లి కూపంనకు మధ్య అసమానత ఉండుట, అంటే హెచ్చు తగ్గులు ఉండుట. సెఫాలిక్ పెల్విక్ disproportion means that the head is too big for the particular pelvis through which it is must pass. There is a misfit. It is relative term and disproportion can be pelvic or cephalic in origin due to small pelvis, large fetus and a combination of both. It cannot be diagnosed until the 36th week because before then the fetal head is too small for comparison the pelvis. సిపిడి అనగా పిండము తలకు తల్లి కూపంనకు మధ్య అసమానత ఉండడం లేదా హెచ్చు తగ్గులు ఉండడం. అనగా ఒక ప్రత్యేకమైన తల, అంటే పిండం యొక్క తల అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు ఇది సాధారణంగా ఆకారమున్నను కూపకమున కంటే పెద్దగా ఉండడం. ఇలా ఉండడం వలన సిపిడిని 36 వారముల కంటే ముందు కనుగొనలేము. ఎందుకనగా 36 వారములకు ముందు పిండం తల అనేది చిన్నగా ఉంటుంది. డెలివరీ టైంలో ఇది ప్రయాణించడం అనేది కష్టతరంగా మారుతుంది. పెల్విస్తో పోల్చుటకు వీలు కాదు అన్నమాట. 36 వారముల కంటే ముందు పెల్విస్తో దీన్ని పోల్చడానికి వీలు కాదు. CPD have 3 degrees. First one called minor degree. The anterior postnatal bone is level the anterior border of the symphysis pubis. ఈ సిపిడి అనేది 3 డిగ్రీలను కలిగి ఉంది. అందులో మొదటిది మైనర్ డిగ్రీ. దీనిలో తల ఎంగేజ్ కాదు, లేక పెల్విక్ బ్రిమ్ దగ్గర పాస్ అనేది కాదు, ప్రయాణించదు. బ్రిమ్ ద్వారా నెట్టవచ్చును, కానీ సింఫసిస్ ప్యూబిస్ దగ్గర యాంటీరియర్ బార్డర్ వరకు ఉంటుంది. దీనినే మైనర్ డిగ్రీ అని అంటారు. నెక్స్ట్ వన్ మోడరేట్ డిగ్రీ. ద హెడ్ స్లైట్లీ ఓవర్లాప్డ్ అండ్ ద యాంటీరియర్ ఎడ్జ్డ్ ఆఫ్ ద సింఫసిస్ ప్యూబిస్. సెకండ్ వన్ మోడరేట్ డిగ్రీ అనగా దీనిలో నెట్టిన తల ఏమవుతుందంటే పెల్విక్ బ్రిమ్లో ఎంగేజ్ చేయలేము. తల కొద్దిగా సింఫసిస్ ప్యూబిస్ యొక్క యాంటీరియర్ ఎడ్జ్ వద్ద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మేజర్ డిగ్రీ, లాస్ట్ వన్ ఈస్ మేజర్ డిగ్రీ. దేర్ ఈజ్ pronounced bulge of head over the anterior edge of the symphysis pubis. చివరిగా మేజర్ డిగ్రీ. దీని యందు తల సింఫసిస్ ప్యూబిస్ యొక్క యాంటీరియర్ ఎడ్జ్ అనగా ముందు అంచు పై భాగంన ఉంటది. అక్కడికి వచ్చినప్పుడు అది ప్రెషర్ వలన ఉబ్బి కనబడును.
Methods of determining disproportion by pelvic palpation. The head is grasped as described for pelvic palpation. It means pressure exerted or it in downward and backward direction. Remembering of health of plan about 30 degrees in the bed. If a scene of experienced there is no overlap, cephalic pelvic disproportion is not present. అంటే పెల్విక్ పాల్పేషన్ చేయడం వలన మనము ఇటువంటి పరిస్థితిని మనము గుర్తించవచ్చును. దీనిలో 30 degreesలో బెడ్ ఉండేటట్టుగా, పైనకి హెడ్ కొంచెము క్రిందకు ఉండేటట్టుగా చేసి పేషెంట్ని పడుకోబెట్టవలెను. ఎక్స్పీరియన్స్డ్ దేర్ ఈస్ నో ఓవర్లాప్. సెఫాలిక్ పెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉన్న ఎడల సెఫాలిక్ డిస్ప్రపోర్షన్ పెల్విస్ ఉన్న ఎడల వీరిలో సెఫాలిక్ పెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉన్న వ్యక్తి యందు ఎవరిలో చూడగలుగుతామంటే పొట్టిగా ఉన్న స్త్రీల యందును తొలి గర్భంలో ఈ సిపిడి ఎక్కువగా మనము గమనించగలుగుతాము. ఇటువంటి పరిస్థితి ఉన్నదేమో మనము వాళ్ళని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రసవం నందు వజైనల్ డెలివరీ అయి ఉండి బిడ్డ బరువు 3.4 kgs కంటే ఎక్కువగా ఉంటే కానీ, తర్వాత కవలలు ఉన్నప్పుడు కానీ ఈ సిపిడి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. అసాధారణంను కానీ ప్రతి గర్భంలో సిపిడి కొరకు మనము చూస్తూ ఉండాలి. ఎందుకంటే ముందే ఇప్పుడు బిడ్డ చాలా పెద్దగా ఉండవచ్చు. దానివల్ల ప్రెషర్ పెండోలస్ అబ్డామిన్ ఉన్న అనుమానించాలి. అంటే అబ్డామిన్ అనేది ఇరుకుగా ఉన్నప్పుడు కూడా ఈ విధమైన పరిస్థితి సిపిడి అనేది మనము చూడవచ్చు. 38 వారాలలో కూడా తల ఎంగేజ్ కాకుండా డాక్టర్కు మనము రిఫర్ చేయాలి. ప్రైమీలో అయితే 36వ వారంలో కూడా ఎంగేజ్ కాకుండా మనము డాక్టర్కి రిఫర్ చేయాలి. డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత ఏ డిగ్రీలో ఉన్నది అనేది మనము తెలుసుకోవాలి. తల సింఫసిస్ ప్యూబిస్ వద్దకు ఏ లెవెల్లో ఉన్నది, ఇంటర్నల్ పెల్విస్ అసెస్మెంట్ ఉన్నదా లేదా అనేది తర్వాత ఎక్స్రే చేయడం వలన కూడా మనము దీనిని గుర్తించవచ్చు. Left hand grip. While facing the woman, feet, the left hand grasps the fetal head, the thumb being on its right side, and when the head is pushed in a downward backward direction, can be recognized the first 2 fingers of the right hand, assume any develop at the symphysis pubis. మనము అబ్డామిన్ను పాల్పేట్ చేసి చూడటం వలన వాళ్ళ యొక్క పిండం యొక్క పాదములు మనకు ఎడమ సైడు మనము తగిలినప్పుడు, తల అనేది రైట్ సైడ్ మనకి తగిలినప్పుడు మనము పైనుండి ప్రెషర్ ఇస్తూ పుష్ చేయడం వలన, పైనకు కిందికి పుష్ చేస్తూ ఉండడం వలన సింఫసిస్ ప్యూబిస్లోకి తల ఇమిడేటట్లుగా మనము చేయవచ్చును. దీనికి చికిత్స ఏమిటంటే మేజర్ మరియు మోడరేట్ డిగ్రీలలోనేమో సిజేరియన్ చేయాలి. ఇక మైనర్ డిగ్రీలో ట్రయల్ లేబర్ను మనము చేయవచ్చు. వజైనల్ డెలివరీ చేయుటకు ప్రయత్నించవచ్చు. ఈ ట్రయల్ లేబర్ అనేది యూటరైన్ కాంట్రాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే పెల్విక్ జాయింట్స్ ఎంత మట్టుకు వదులై ఉన్నవి అనేది వాటిని చూడడం వలన కూడా మనకి ఆధారపడి ఉంటుంది. పిండం యొక్క తల ఎంత మోల్డ్ అవుతుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది. తల్లి యొక్క శరీర బలము, మనస్థైర్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఈ విధమైన ప్రసవము చేయునప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో దీనిని చెయ్యాలి. ఉమ్మనీటి సంచి పగిలిన వెంటనే బలమైన నొప్పులు బాగా వచ్చినప్పుడు, తల జరుగుట తృప్తిగా లేనప్పుడు, గర్భాశయ మాంద్యము సూచనలు ఉన్నప్పుడు కానీ, తల్లికి కానీ పిండంకి ఏమైనా ప్రమాదాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో సిజరిన్ సెక్షన్కి అనుమతి ఇవ్వాలి.
ఈ కారణాలన్నీ మనకి సిపిడిలో కనబడుతూ ఉంటాయి. హై రిస్క్ లేబర్లో థర్డ్ కాజ్ వచ్చేసి ప్రొలాంగ్డ్ లేబర్. Prolonged labor. The labor said as prolonged when the combined duration of the first and second stage is more than the arbitrary time limit of 18 hours. The prolongation included prolonged cervical dilatation in the first stage and are inadequate descent of the presenting part during the first. ప్రొలాంగ్డ్ లేబర్ అనగా దీర్ఘకాలిక ప్రసవము అని అర్థము. దీనిలో కాన్పు చాలా సమయము పట్టడం అని అంటారు. అంటే మొదటి దశ ఏదైతే ఉందో లేబర్ చేయనప్పుడు మొదటి దశ లేదా మరియు రెండవ దశ కలిపి 18 గంటల కంటే ఎక్కువ సమయము పట్టడం అన్నమాట. 18 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినప్పుడు దానిని దీర్ఘకాలిక ప్రసవము అని అంటారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్. A latent phase that exceeds 20 hours in primigravida and 14 hours in multipara is abnormal. The cause include urine cervix malposition and presentation, cephalopelvic disproportion and ప్రీమెచ్యూర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎక్సెసివ్ సెడేషన్. సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఏమవుతుందనంటే 20 గంటల కంటే ఎక్కువ తీసుకోవడం. ఫస్ట్ ప్రైమిగ్రావిడాలోనైతే 14 గంటలు కానీ మల్టీ పారా ఈజ్ అబ్నార్మల్. 14 గంటల కంటే ఎక్కువగా 20 గంటల వరకు టైం తీసుకోవడము. తర్వాత సర్విక్స్ అనేది సరిగా తెరుచుకోకపోవడము, సెఫాలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఉండడం కానీ ఇవన్నీ ఉండడం వలన సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబరు పొడిగింపబడము. ఈ ప్రొలాంగ్డ్ లేబర్ యొక్క కాజెస్ తెలుసుకుందాం. ఈ కాజెస్ ఆఫ్ ప్రొలాంగ్డ్ లేబర్. ఎనీ వన్ కాంబినేషన్ ఆఫ్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ లేబర్ could be responsible to create the situation. It means first stage failure. First stage failure means fault in power includes abnormal uterine contractions such as uterine inertia or incoordination uterine action. Fault in the passage include contracted pelvic, cervical dystocia, pelvic tumor or even full bladder. Fault in the passenger included malposition and malpresentation, congenital anomalies of the fetus such as hydrocephalus. First స్టేజ్ దీర్ఘకాలిక ప్రసవం నందు ఫస్ట్ స్టేజ్ యొక్క కారణాలు ఏంటి అని అంటే సర్విక్స్ వికసించలేకపోవటము, హైపోటోనిక్ గర్భసంచి, ఇనర్షియాగా ఉండడం కానీ గర్భసంచి పని సమన్వయం లేకపోవడము, తర్వాత సర్వైకల్ డిస్టర్షియా అనే కారణాల వలన ఈ ఫస్ట్ స్టేజ్లో మనము చూడగలుగుతాము. సెకండ్ స్టేజ్ యూటరైన్ ఇన్షీరియా, inability to bear down, epidural analgesia, contraction ring. Uterine inertia means intervals during childbirth. ఈ సెకండ్ స్టేజ్లో మనము ఏమి కారణాలు చూడగలుగుతామంటే మాల్ ప్రజెంటేషన్, తల తప్ప వేరే భాగము జన్మించడము, తర్వాత డిప్లెక్స్డ్ తల, కాంట్రాక్టెడ్ కూపము, తల అబ్నార్మల్గా ఉండడము, ఈ కారణాలను మనము సెకండ్ స్టేజ్లో చూడగలుగుతాము. తల్లి యందు రెండవ దశలో గర్భసంచి ఇనర్షియా కూడా మనము చూడగలుగుతాము. గర్భసంచిలో సరిగా సామర్థ్యం లేకపోవడము, స్వచ్ఛంద శక్తిని వాడకపోవడము, తర్వాత కన్స్ట్రక్షన్ రింగు ఏర్పడటంలో లోపము చూడగలుగుతాము. ఫాల్ట్ ఇన్ ది ప్యాసేజ్, కాంట్రాక్టెడ్ pelvis and disproportion, undue resistance of the pelvic floor or perineum due to sperm or cold screening.
soft tissue pelvic tumor, fault in the passenger, malposition, malpresentation, big baby, congenital malformation of the baby. ఫాల్ట్ ఇన్ ది ప్యాసేజ్ అనగా ప్రయాణంలో లోపము, అంటే పిండము ప్రసవ సమయంలో ప్రయాణించినప్పుడు వచ్చే లోపాలు ఏమిటనగా కాంట్రాక్టెడ్ కూపకము ఉండడము, కానీ కూపకం కండరాలు సరిగా సహాయపడకపోవడము, కూపకంలో మృదు కణజాలంలోని గడ్డలు ఏవైనా ఉండడం వలన అడ్డు తగలడము, తర్వాత శిశువు ప్రయాణించే సమయంలో మాల్ ప్రజెంటేషన్ కానీ మాల్ పొజిషన్ కానీ, లేకుంటే శిశువు బరువు ఎక్కువగా ఉండడం, పుట్టుకతో బిడ్డలో ఏమైనా లోపాలు ఉన్నా కానీ ఈ ప్రొలాంగ్డ్ లేబర్ ఏర్పడడానికి కారణాలుగా మారుతాయి. నెక్స్ట్ వన్, ప్రాసెస్. Prolonged labor is manifestation of an abnormality is the cause of which should be detected by through abnormal and vaginal examination supplement by partograph analysis of labor. Internatal radiography is useful in determining the fetal state position as well as pelvis shape and size. అనగా ఈ దీర్ఘకాలిక ప్రసవాన్ని మనము గుర్తించే దాంట్లో ఏమి చేయాలనంటే ఈ అబ్డామినల్ని తాకి చూడడం కానీ, తర్వాత వజైనల్ ఎగ్జామినేషన్ రెగ్యులర్గా చేస్తూ ఉండడము, తర్వాత పార్టోగ్రాఫిక్ అనాలైసిస్ అని, తర్వాత రేడియోగ్రఫీ కానీ అంటే స్కానింగ్ తీయడము, వీటి వలన మనము దీంట్లో ఉన్న లోపాలను మనము గుర్తించి చర్యలు తీసుకోగలుగుతాము. డేంజర్ ఆఫ్ ప్రొలాంగ్డ్ లేబర్. fetal side. The fetal risk is increased due to the combined effect of hypoxia due to diminished uteroplacenta circulation, especially after rupture of the membranes. Intrauterine infection, intracranial stress or hemorrhage following prolonged stay in the perineum and increased molding of the head. Fourth one is increased operative delivery. All these in increased perinatal loss due to asphyxia, intracranial hemorrhages, neonatal sepsis. ఈ పొడిగింపబడిన ప్రసవములో మనకు కనపడే దుష్పరిణామాలు లేక డేంజర్ సైన్స్. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది గర్భస్థ శిశువుకు ఫీటల్ సైడ్ ఏమి సిమ్టమ్స్ కనబడతాయి అనేది. ఫస్ట్గా హైపాక్సియా అంటే ఆక్సిజన్ తగ్గిపోవడము, ఫీటస్కి ఆక్సిజన్ అందకపోవడము, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ రావడము, శిశువు తల ఎముకల్లో ఒత్తిడి లేదా రక్తస్రావము కలగడము, పరికరాలని ఉపయోగించి కాన్పు చేయడము, తర్వాత అసిడోసిన్ శిశువుల్లో ఒత్తిడి ఫీటల్ డిస్ట్రెస్ అనేది జరుగుతుంది, పుట్టగానే చనిపోవడం అనేది కూడా జరగవచ్చు, కాన్పు తర్వాత మరణము అనేది సంభవించవచ్చు. నెక్స్ట్ వన్, మెటర్నల్ సిమ్టమ్స్.